ఇది కథం. ఇది అయిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ వార్త ఒకటి చూద్దాం. చిన్న పరిశ్రమల గురించే చిగురించేలా అమరావతి. ఏం అమరావతో ఈ మీ భ్రమరావతి. ఇక నేనైతే అనకూడదు, అది పార్టీ అని కమ్మరావతి అని కూడా అంటారు. ఇది భ్రమరావతో ఏ రావతో అయితేమి ప్రజలకు మంచి జరగాల్సి ఉంటుంది. ఒకవైపు మావిఘన్కి మద్దతు పెరుగుతూ ఉంది, ప్రజల్లో ఆలోచన పెరుగుతూ ఉంది, ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినా ఈ నెగిటివిటీ పీరియడ్లో మీరు దాష్టికం చేస్తూ మళ్ళీ రెండో దశ భూమి సేకరణ చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా కరెక్టో మరి వీటి విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదో అర్థం కాదు. 4 దశల్లో పార్కులు అంటున్నారు, జరగాలి అభివృద్ధి. ఈ అభివృద్ధి ఎల్లో పేపర్లో కనిపించకూడదు. ఎల్లో పేపర్లో మాత్రమే కనిపించే ఈ అభివృద్ధి కాదు, గ్రాఫిక్స్లో కనిపించేది అభివృద్ధి కాదు. ప్రాక్టికల్గా నిజంగా గ్రౌండ్ స్థాయిలో మీ ఆంధ్ర ప్రజలకు, మీ అమరావతి ప్రజలకు ఆ ఫలితాలు అందిన రోజే నిజమైన క్యాపిటల్ అవుతుంది. అది అప్పటి వరకు ఇది పాలకుల క్యాపిటలే. ఇది కేవలం టీడీపీ పార్టీ క్యాపిటల్గా నేనైతే చూస్తాను. ఇది ప్రజల క్యాపిటల్ అయితే కాదు. టీడీపీ పార్టీ క్యాపిటల్, ఫిలిం సిటీ నిర్ణయించిన క్యాపిటల్ అనేది చెప్తాను. కింది స్థాయిలో ప్రజలకు మద్దతు పూర్తిగా వచ్చిన రోజు, వాళ్ళ కడుపు నుండి ఇది మా రాజధాని అని గర్వంగా చెప్పిన రోజు అమరావతి రాజధానిగా భావించాలి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్ ఏదన్నప్పుడల్లా క్వశ్చన్లే చాలా ఉన్నాయి. అది పెద్ద డిబేట్ అవుతుంది. ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు, రానియండి, తప్పేం లేదు. ఆరోగ్యం అక్కడ బొంబాయిలో చేసుకున్నారు. మరి ఇక్కడ హైదరాబాదులో నిపుణులు, పెద్ద టెక్నాలజీ ఉంది, ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. కానీ మరి ఇక్కడ తెలంగాణలో చేయించుకుంటే విమర్శలు వస్తాయి అనుకున్నారా ఏంటో. మరి వాళ్ళకు వ్యక్తిగతంగా నమ్మిన డాక్టర్లు ఎవరి దగ్గరికైనా పోతారు, నమ్మిన ట్రీట్మెంటే తీసుకుంటారు ఎవరైనా సరే. ఆయనకు వ్యక్తిగతంగా బొంబాయిలో మంచి ఫ్రెండ్లీ డాక్టర్ ఏమైనా ఉండవచ్చు. సో బెటర్మెంట్ అనుకున్నారు, వెళ్ళారు. కానీ సోషల్ మీడియాలో ఈ టాపిక్ నడుస్తూ ఉంది. మీ అమరావతిలో డాక్టర్ లేరా, మీ అమరావతిలో హాస్పిటల్ లేదా, ఇంకెన్నడు కట్టిస్తావు, ఇంకెన్నడు డెవలప్ చేస్తారు, 12 ఏళ్ళు అయింది, ఒక్క డాక్టర్ లేడా మా అమరావతిలో అంటూ కూడా ఆడ సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంది. సో అది రాజకీయంగా విమర్శలుగానే చూడాలి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అయినా తనకు నచ్చిన డాక్టరు, తనకు నచ్చిన ట్రీట్మెంటు, తన నమ్మకం ఉన్నటువంటి డాక్టర్ దగ్గర పోయే స్వేచ్ఛ హక్కు ఆయనకుంది. కాబట్టి బొంబాయికి వెళ్తాడు, అమెరికాకే వెళ్తాడు, ఎవరిష్టం వాళ్ళు, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఉక్కు చట్టం రాబోతుంది. 30 రోజుల్లో జైల్లో ఉంటే విషయంలో ఏపీ రద్దు కావడం మంచిదని కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అపోజ్ చేస్తుంటే, ఇక్కడ మాత్రం మరి ఇది సమర్థిస్తున్నారు. అది ఎన్డీఏ కూటమిలో భాగంగానే మద్దతు ఇస్తున్నారో కానీ అది చుట్టుకుంటుంది మీలాంటి వాళ్ళకు. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ నాకు తెలిసి 42 రోజులు 41 రోజుల్లో వెళ్ళొచ్చారు. అట్లాంటివి కూడా ప్రతిబంధకం కాబోతుంది. కక్షలు కట్టి కార్పణ్యాలతోటి టార్గెట్ పెట్టి పాలన మారంగానే రాజకీయ నాయకులను జైలుకు పంపుతున్న విధానం, మీరు దాన్ని శృతిమించినటువంటి ఈక్వేషన్లోకి తీసుకెళ్లారని తెలుస్తూ ఉంది కదా. అట్లాంటప్పుడు మీరు నిజంగా ఇట్లాగే వీటి మద్దతు ఇస్తే మీ పామే మిమ్మల్ని కాటేసే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా 30 రోజుల వరకు జైల్లో ఉంటే రాజ్యాంగ పదవిలో ఉండడానికి హక్కు లేదని చెప్పి నిర్ణయం తీసుకొస్తున్నారు. ఇది అందరికీ వర్తించేలా ఉండాలి. ప్రధానమంత్రి మీద ఆరోపణలు వస్తే కూడా వచ్చిన ప్రతి క్షణంలోనే, అనుక్షణంలోనే రాజీనామా చేసి విచారణ ఎదుర్కొనేటువంటి దమ్మున్నటువంటి చట్టం, సెక్షన్ రావాలి, గది రావాలి. కానీ మీ విద్యార్హతల ప్రధానమంత్రి గారి విద్యార్హత ఏంది, నరేంద్ర మోడీ గారి విద్యార్హత ఏంది అని అడిగితే దేశ భద్రతకు ప్రమాదం అని చెప్పేటువంటి సాకులు వచ్చేటువంటి ప్రభుత్వాలు, వాళ్ళని కూడా శిక్షించాలి. ఆ తీర్పును, ఆ జడ్జిమెంటును, అది ఏదైతే ఇచ్చారో, ఆ నిర్ణయం అయితే ప్రకటించారో వాళ్ళను కూడా జైలు వేయాల్సిందే ఖచ్చితంగా. చట్టాలు రావాలి, గట్లాంటి చట్టాలు రావాలి. తెస్తారా పాలకులకు దమ్ముందా? రైట్. సాక్షులు ఏముందో చూద్దాం.
రాజధాని రైతులు వేధింపుల పర్వం. అదే చెప్పాను కదా, రెండవ విడత కోసం భూమి ఇవ్వకపోవడమే వారు చేసిన పొరపాటు. అమరావతిలో స్తంభాలు కూల్చిన కరెంటు ఆపేశారు, మోటార్లు పంపులు మాయం చేశారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు, భూమి ఇవ్వకపోతే పంటలు జేసీబీతో నాశనం చేశారు. అడుగడుగున రైతుకు ఇబ్బందులు. వాస్తవానికి అయితే పంట వేసుకున్న తర్వాత, పంట వేయకముందు సమ్మర్లో వెకేషన్ పీరియడ్లో పంట వేసవిలో పంట కోసిన తర్వాత ఆ నెల రోజులు 45 days ఖాళీగా ఉంటుంది ఆ భూమి. అప్పుడు చేసుకోవచ్చు కదా. వాడిని నమ్ముకొని విత్తనం వేసుకొని నారుబడి చేసిన వాళ్ళ పొలాలని, పంట చేతికొచ్చే పొలాలని చేయడం దారుణం, హృదయ విహాకరం. అదైతే హృదయ వికారం. ఉండవెల్లి పెనుమాక రైతుల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. మరో మాస్టర్ స్కామ్. అమరావతి హైటెక్ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో మరో అంకం. 45 కోట్లతో సుర్బజాన జొరాంగ్ కన్సీడియంకు రెండో విడత భూసేకరణ, గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ తయారు బాధ్యత. తొలి విడతలో మాస్టర్ ప్లాన్ ఖర్చు 12 కోట్లు. ప్లాన్ కోసం కూడా ఖర్చు పెడతా అని, ప్లాన్ ఇవ్వడానికి కూడా కోట్ల కుంభకోణం. ఇక ప్రాజెక్టు ఓకే అయితే ఎంత ఉంటుందో మరిగా. ఇది ఈనాటి అంశాలు, పేపర్ అంశాలు ఇవి. ఇకపోతే మనకు ఏమున్నాయంటే వీటికి స్పెషల్ ఎపిసోడ్లు చేసుకుందాం. అదే ఇగో నేను మనం అనుకున్నాం కదా, ఇది అమరాబాద్, ఇది అమరాబాద్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన, కిచడీలో ఫుడ్ పాయిజన్, వాళ్ళ నాణ్యత ఎంత ఉందో మనకు తెలిసిందే. ఇట్లా జరుగుతుంటే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇగో ఇట్లా పాలకులు మాత్రం మనవని ఆనందం కోసం పూరీలు చేసుకుని ఆనందంగా ఉన్నారు. చేసుకోవద్దని కాదు, ఇది ట్రోల్ అవుతున్న అంశము. అలాగే ఇంకొక నాయకుడు వాళ్ళ మనవడికి సుస్థి చేసిందని హాస్పిటల్కి వెళ్ళి పరిగెత్తుకొచ్చాడు, ఫామ్ హౌస్ వదులుకొని వచ్చాడని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే మనవళ్ళ మీద ఉన్న శ్రద్ధ ప్రజల పట్ల ఉండదా అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఇది వాస్తవానికి కంపారిటివ్ చేయడం పద్ధతి కాదు, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను దృష్టి తీసుకురావడం అనే ఉద్దేశంతో చర్చించాను. రైట్, ఇది ఈనాటి అంశాలు. ఇవి ఈనాటి అంశాలు. మళ్ళీ రేపటి వార్తలతో రేపు ఉదయం కలుగురి 24/7 న్యూస్ టీవీలో ఉదయం 8 గంటలకు లైవ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.